సమయము దేవునితో మనతో దేవుడు సంభాషణ చేసుకునే సమయం. ఎందుకంటే ఆయన మన తండ్రి అయినాడు, మనము ఆయనకు పిల్లలపై ఉంటాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఒకరినొకరు కలుసుకునే దినం ఇదే దినము. తండ్రి అయిన దేవుడు లోకంలో ఆయన బిడ్డలుగా బతుకుతున్న మనము ఒకరినొకరు కలుసుకునే సమయము ఆదివారం. మరి ఉన్న దినాల్లో కలుసుకోవడం అనేది వారి పనులు బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ తప్పక ఆదివారం దేవుడు మనతో కలుసుకుంటాడు, మనం ఆయనతో కలుస్తున్నాం. మన క్షేమం కోరి, మన మేలు కోరి దేవుడు అనేకమైన విషయాల్ని మనకు నేర్పుతాడు. బుద్ధి, జ్ఞానము అన్నీ కూడా చెప్తుంటాడు ఆయన. విన్నవారు యోగ్యులు అవుతారు, విన్నవారు అయోగ్యులు అవుతారు. విని విడిచిపెట్టిన వారు శాపగ్రస్తులు అవుతారు. విని దాని ప్రకారంగా ప్రవర్తించేవారు ఆశీర్వాదానికి వారసులు అవుతారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. దేవుని స్తోత్రం. మనం విని విడిచిపెట్టే గుంపులో ఉన్నామా, లేకపోతే వినుచు మనమే మోసగుంచుకునే గుంపులో ఉన్నామా? ఎందులో ఉన్నామన్నది మొదటిగా మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే ఏ గుంపులో ఆశీర్వాదం ఉంది, ఏ గుంపులో శాపం ఉందో తెలుసుకుంటే ఆశీర్వాదం ఉన్న గుంపులో మాత్రమే చేరడానికి ఇష్టపడతాం మనం. అవును కదండి? కాబట్టి తెలుసుకుని మనం వాక్యం వినడానికి మనసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యం ప్రతిదీ కూడా నెమరు వేసుకుని దాని ప్రకారంగా ప్రవర్తించి జీవించే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదానికి వారసులు, పరలోక రాజ్య నివాసులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు మనకి. మిమ్మల్ని అనాథులుగా మిమ్మల్ని విడవను ఎడబాయని అన్నాడు. అవును కదండి? ఇది వాగ్దానమా కదా? వాగ్దానమే. ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడినటువంటి వాగ్దానం. దేవునికి మహిమ కలుగుగా. ఆయన మనసులో తీర్మానం చెప్పుకుని మనతో చెప్తున్నటువంటి పరిశుద్ధమైన మాట మన జీవితకాలం అంతా కూడా మనకి కాపుదల, భద్రత ఇచ్చే మాట. దేవుని స్తోత్రం. మన జీవిత పర్యాంతం తర్వాత కూడా మనల్ని యోగ్యులుగా ఎంచి మరణానికి మన మీద ప్రభుత్వం లేకుండా నిత్యము జీవించే నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టే వాగ్దానం ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరలా రెండో మారైనా రాబోతున్నాడు. ఇక్కడ మనల్ని విడిచిపెట్టకుండా ఆయనతో తీసుకెళ్ళడానికి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన మనం జ్ఞాపకం చేసుకుని ఆయన రెండో రాకడ మన ఎద్దకి వచ్చున్నాడు. అంటే ఎందుకు వస్తున్నాడైనా? ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టనన్నాడు, మిమ్మల్ని విడువను ఎడబాయనన్నాడు. ఈ పైన చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ బీ మీద చూడండి, వాక్యం ఉంది. బీతో చెప్పింది నెరవేర్చినంత వరకు నిన్ను విడవను. ఈ మూడు మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. మిమ్మల్ని అనాథలుగా విడవను. ఏమండి? మీతో చెప్పిన నెరవేర్చే వరకు మిమ్మల్ని విడవను. నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. ముదుము వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే. ఇవన్నీ ఏంటంటే అభిషేకంతో కూడినటువంటి దేవుని మనసులో, దేవుని హృదయంలో మనకున్నటువంటి స్థానాలు అవి. చెప్పకూడదు. దేవుని భయపరచండి. దేవుని మనసులో మనకున్న స్థానం అది. మనది ఎలాంటి స్థానము? దేవుని మనసులో దేవుని ఆదరణ, కాపుదల, భద్రత ఇచ్చేటటువంటి విడువని స్థానం మనది. దేవుని స్తోత్రం. ఈ మాట మీ పిల్లలతో మీరు చెప్పలేదు.
నా పిల్లలతో నేను చెప్పలేను. దేవుడు ఒకటి మాట చెప్పగలరు. మీరు చెప్పగలరా మీ పిల్లలతో ఈ మాట? అమ్మా, నిన్ను అనాథగా వదలనమ్మా, నిన్ను విడవనమ్మా అని చెప్తారు ఎవరైనా? చెప్పండి. ఇప్పుడు నానికి మన జాన్ అంటే ఎంత ప్రేమ అంటే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ నాకు తెలుసు. అర్థమవుతుందా? అలాగే తనకే కాదు, మీ పిల్లలంటే మీకు కూడా అంతే ప్రేమ. మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మీ పిల్లలకి, అమ్మా నిన్ను విడవను ఎడబాయను, నిన్ను అనాథగా విడిచిపెట్టని మీరు చెప్పగలరా? ఈరోజు ఈ అంశం పేరు అదే. మీరు ఈ మాట చెప్పగలరా? అర్థమవుతుందా? మీరు ఈ మాట చెప్పగలరా? చెప్పగలరా మీరు? చెప్పండి. చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? చెప్పండి. ఎందుకు చెప్పలేము? ఎందుకు చెప్పలేమంటే మన భవబాంధవ్యాలు ఎంతవరకు అంటే మన మనస్సును గాయపరచినంత వరకే. మన మనస్సుని గాయపరచడానికి మన పిల్లలు, ఆడేవాడు నా కొడుకు, ఆమె ఎవరికి నా కూతురు, కానీ అది నాకు పుట్టిందైతే నా గుండాలే వచ్చింది అంటారంట. పచ్చిగా చెప్తున్నాను, సత్యంగా చెప్తున్నాను ఈ మాట. అంటారు ఈ మాట. వాడు నాకు నా బేజాను పుట్టాడైతే నా గుండెలు వచ్చును, నా మీద ఎందుకు తిరగబడతాడు, నన్ను ఎందుకు కొడతాడు, నా గుండెల మీద నా కూతురు వేరొకరిని ప్రేమించి ఎందుకు వెళ్ళిపోద్ది, నా కుటుంబాన్ని నష్టాన్ని తీసుకొస్తుంది, నా పరువుని తీసేస్తుంది అంటావమ్మా. అమ్మా, ప్రపంచంలో వింటున్నాం లేదా? మన కుటుంబాలు అటువంటి పరిస్థితి జరిగిన దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగుతారు. ప్రపంచంలోనే కుటుంబాలు ఈ మాటలు వింటున్నాం. అనేక తల్లిదండ్రుల నోటి మాట ఈ విధంగా వచ్చిన మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. వాడు ఎందుకంటే చచ్చిపోయిన బాగునే గుడి కోసం ఓ తల్లి మాట్లాడడం, ఓ తండ్రి మాట్లాడడం వింటున్నామా లేదా? నిజానికి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా పెంచుకున్నారు? వాళ్ళ ప్రాణంతో సమానంగా పెంచుకున్నారు. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు. వాళ్ళ ప్రాణానికి ఇష్టమైన ప్రతిదీ కూడా పిల్లల కోసం విడిచిపెట్టి, వాళ్ళ సుఖాన్ని, సౌఖ్యాన్ని, తిండిని, నిద్రని విడిచిపెట్టి ఆహార్నిసలు కష్టపడి పెంచుకుంటారు. ఇప్పుడు ఇంకా చాలా సులువుగా పెంచుకుంటారు. మీరు మా చిన్నతనంలో ఈ అనుభవం ఇక్కడ కొంతమంది వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఒక గోని సారబత్తలు ఉండి, అప్పుడు 75 కేజీ బత్తలు తెచ్చులు ఉండి, తర్వాత సారబత్తలు వచ్చాయి, ఇప్పుడు 50 కేజీ బత్తలు వచ్చాయి. ఏమంటే ఆ 75 కేజీ బత్తలు గోళ్ళు తీసుకుని కూటుకుండలు, కూరదాకులు, కొండలు, మంటలన్నీ అందులో ఎట్టుకుని అది కుట్టేసి బత్త కింద పిల్లల్ని గురమెక్కించుకుని, ఇక్కడ చిన్నపిల్లల్ని భార్య భర్తలు ఎదిగిన పిల్లలుంటే పిల్ల ఆ చేయి పట్టుకుని అద్దరికి వెళ్ళిపోయేవారు. కోతలు వస్తే కోతలకి, ఉడుపులు వస్తే ఉడుపులు. ఏమంటే చంద్రరావు గారు, అవునే కదా? అద్దరికి వెళ్ళిపోయేవారు. ఇక్కడి నుంచి ఓ నెల రోజులు 2 నెలలు వెళ్ళి మాటేరు, భీమవరం, పెనుగొండ అవన్నీ ఊడుపు పూడ్చుకుని కోతలు కోసుకుని కొంత డబ్బు సంపాదించుకుని వచ్చేవారు. వచ్చాక అప్పుడు ఏ కూతురు పిలిచేయడము, ఓ ఇల్లు సరిగ్గా 4 నాట్లు వేసి కట్టుకోవడము, ఇవన్నీ చేసేవారు. అంతలా కష్టపడి పెంచేవారు. నిజంగా ఈ రోజుల్లో కంటే ఆ రోజుల్లోనే ప్రేమ ఎక్కువ పిల్లల మీద. అంతలా కష్టపడి పెంచుకునేవారు. వాళ్ళైనా మనమైనా, అమ్మా నిన్ను అందాతలుగా విడవనమ్మా, నిన్ను విడవను ఎడబడిని అనగలమ్మా? ఒకవేళ అన్నావు అనుకో మాట నువ్వు నెరవేర్చుకోగలవా? నెరవేర్చుకోలేవు. ఎందుకంటే ఒక కుమార్తెని గారాభంగా పెంచు, ఒడుగా పెంచో, చదివించు, కానీ నిన్ను విడిచిపెట్టే రోజు వస్తుంది. ఆ కార్యం చాలా సంతోషంగా చేస్తాం, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా సరే, కానీ ఆఖరిలో ఏడుస్తాం. ఏంటో కార్యం చెప్పండి? వివాహము. ఓ కూతుర్ని తల్లి చిన్నతనం నుంచి గారాభంగా పెంచి ఒక 5 చేతులు పట్టినప్పుడు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోద్ది. ఇక అక్కడి నుంచి తల్లికి పోవాలనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ నాకు జ్వరం వచ్చింది అని పోగలేదు, ఓసారి రామ్మ చూడండి అంటే మీ అల్లుడిని అడుగు. ఏమంటది? మీ అల్లుడిని అడుగు, మా అత్తగారిని అడుగు, మా మామయ్య గారిని అడుగు. వాళ్ళ ఆటలేకగా, ఎందుకంటే మేము వింటుంటాం అంతే కదా. ఇప్పటి వరకు నీ వర్షం ఉంది, ఎవరి వర్షం ఉంది?
ఒకవేళ బుద్ధి అభ్యాసంలో చెప్పిన పెంచినా ఒక రోజు మీరిద్దరూ ఎడబాటు అవ్వాల్సిన రోజు ఉంది. దేవుని స్తోత్రం. అది వివాహ దినం. కొడుకు కూడా ఎడబాసిపోతాడు, కొడుకు కూడా వెళ్ళిపోతాడు. ఎలా వెళ్తాడు వాడు? అమెరికాలో ఉద్యోగం వస్తుంది వాడికి. చదివించావు, కష్టపడ్డావు, ఏమంటే ఎక్కడితో ఉద్యోగం? అమెరికాలో వస్తుంది. వాడు ఏం చేస్తే మన ఉద్యోగం కోసం విడిచి వెళ్ళిపోవాలి కదా. వాడి పెళ్లి చేసి వాడు భార్య తీసుకుని అమెరికా వెళ్ళి అప్పుడు విడిచిపెట్టి వచ్చేస్తాడు. ఇంకెవరున్నారు నీకు ఇక్కడ? ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేదు. ఎవరున్నారు? నీకు నీ భర్త ఉన్నాడు, భర్తకి ఈ ఇరువురు దాంపత్య జీవితం ఎవరు ఏర్పరిచారు? దేవుడే ఏర్పరిచాడు. అందుకనే ఒక నిబంధన చేయించాడు వాళ్ళ చేత. ఏమని? నా జీవితకాలం అంతా నా భార్యని ప్రేమిస్తాను, ఆమె బాగోగులు చూసుకుంటాను, ఆమెను సంరక్షిస్తాను, పూజిస్తాను అని పురుషుడి చేత, స్త్రీ చేత నేను బ్రతుకుకాలం అంతా నా భర్తకు లోబడి ఉంటాను, నా కుటుంబాన్ని నేను అభివృద్ధిలో తీసుకొస్తాను, నా భర్త మాట అన్నాడు జబదాటనని వాళ్ళిద్దరి చేత నిబంధన చేయించడానికి దేవుడు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు దేవుడు ఆశించినంత వరకు కూడా మరొక్కరే విడిపోరు. వారిని ఎవరు విడదీస్తారంటే వివాహ బంధాల పిల్లల్ని విడదీస్తాయి, మరణ వీరుని విడగొడుతుంది. దేవుని స్తోత్రం. అవునంటారు కాదంటారు? ఎంత నిబంధన చేసినా మరణం మనల్ని విడదీస్తుంది. ఈ విడదీసిన మరణాన్ని పాతాళంలో తొక్కి ఆయన పాదం చెప్పు తొక్కి దాన్ని గొంతు పిసికి చంపి మిమ్మల్ని ఇద్దరిని యాగం చేసి మరొక నూతన వదులువారుగా పర్లోక రాజ్యాన్ని పిలిచి అక్కడ ఒక గృహం ఇచ్చి ఆకలి తప్పిక బహుబాధలు లేని ఆనందకరమైన జీవితాన్ని దేవుడు అక్కడ నీకు ఇవ్వడానికి వాగ్దానం చేశాడు. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నీ భర్త చేసిన వాగ్దానం నిజమైందా? నీ దేవుడు నీతో చేసిన వాగ్దానము నిజమైనదా? నా భర్త చేసిన వాగ్దానం నిజమైనదే. అది ఎంతవరకు? అది శాశ్వతమైనది కాదు, ఈ భూలోకం ఉన్నంత వరకే. కానీ నా తల్లి గర్భంలో పడినప్పుడే నాకు నిబంధన చేశాడు నా ప్రభువు. నీ తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి నీ ప్రతిపాయంలో, నీ యవ్వనప్రాయంలో నిన్ను కాపాడి నీ కలంకరణ తీసుకొచ్చి ఒక అందాన్ని ధ్యానం సమకూర్చి ఒక కుటుంబంగా చేసి ఒక వ్యక్తి నుంచి వివాహం చేసి దాంపత్య జీవితం ఏర్పరిచి నీ బిడ్డలు ఇచ్చి నీ కుటుంబమును ఏర్పరిచి నిన్ను ముందుకు వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేను. ఆ తదుపరి ఎందరికి నీకు అసహ్యమైపోతామంటే నువ్వు ఇందాక నా కుమార్తె చెప్పింది కదా, మా అమ్మ మోషన్స్ వామిటింగ్స్ మచ్చుందంటే 15 రోజుల నుంచి భరించలేకపోతున్నాను, ఆ బాధను నేను చూడలేకపోతున్నాను, కనుక డాడీ ఇస్తే సంపూర్ణ అర్జున్ దేవుడిని ఇమ్మరండి, లేకపోతే మంచి మరణాన్ని కోరిందా లేదా అంటే ఏం కోరుతుంది? ఇప్పుడు నిజమే చెప్తున్నాను, ఏం కోరుతుందామే? ఆమె పడుతున్న కష్టానికి, ఆమె చూస్తున్న కష్టానికి, ఆమె పడుతున్న వ్యాధులకి ఒక రిలీఫ్, ఒక విడుదల కావాలని కోరుతుంది. చెప్పడం దేవుడు అయిపోతుంది కదా మరి, కదా? కొన్ని సందర్భాల్లో మన మనసుకు ఇష్టం లేకపోయినా సరే, ఆ మాట మన మనసుని గాయపరుస్తున్నా సరే, హృదయాన్ని బిగ్గొట్టుకుని విడుదల కోసము, శాంతి కోసము, మనకి ఇష్టమైన వారి నిమిత్తం కూడా కొన్ని మాటలు చెప్పి దేవుని స్తోత్రం అడగక తప్పదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మేలు కొరకు కావచ్చు, కీడు కొరకు కావచ్చు, అయినను భరించడానికి మనం సిద్ధమై ఉన్నాం, ఆ తీర్మానంలో ఉన్నాం. కనుక ఒక సత్యము చెప్తున్నానండి, ఎంత అన్యోన్యంగా జీవించినంత ప్రేమగా జీవించిన ఒక దినము భార్య కొట్లాడబట్టినాక తప్పదు, వెళ్ళిపోవాలి. వీళ్ళిద్దరిని మనమే కొన్ని సందర్భాలు కూడా వేరు చేస్తే బ్రతుకుండగానే మానవులు కల్పితములు కల్పించి ఆ కుటుంబాన్ని వేరు చేస్తాయి, భార్య భర్తలు వేరు చేస్తారు.
కల్పనా కథలో కల్పితములు సృష్టించి వాళ్ళ దాంపత్య జీవితాన్ని పాడు చేస్తారు. అది శాపం. ఎందుకు శాపం అని చెప్తున్నాడంటే దేవుడు జతపరచాడు వాళ్ళని. దేవుడి సందులో మనం వేరుపరచకూడదు. ఏమైనా కానీ నిన్ను ఎంత బాధపడి నీకు హక్కు లేదు. నువ్వు జతపరచలేదు వాళ్ళని. ఎవరు జతపరిచారు? దేవుడు జతపరిచాడు. ఆయన జతపరిచే దేవుడే కానీ విడదీసే దేవుడు కాదు. నిన్ను బాధించే పరిస్థితి వాళ్ళ నుంచి రాకుండా వాళ్ళు మంచి మనుషులుగా, మంచి హృదయం వాళ్ళుగా దేవుడి వారిని మార్చి నీ హృదయ తీర్మానాన్ని మార్చాలని, నీ బాధకి, నీ వ్యాధులకి ఒక శాంతి సమాధానం ఇవ్వాలని ప్రార్థన చేయడం మాత్రం నీ చేతిలో ఉందంతే. మరి ఎక్కువ ఆలోచిస్తే దానివల్ల నీకు నెమ్మదుండో. మరి ఎక్కువగా శత్రువు గురించి ఆలోచించిన, మన కెట్ట వారి గురించి ఆలోచించిన మొదటిగా పాడైంది మన మనసే. నీకు అర్థమవుతుందా? ఆ పాడైన మనసు ఏం చెప్తుంది? పగనే చేస్తాన్ని మనకి ఉద్రేకపరిచే ఆత్మనిచ్చి ఇంకెన్నెన్నో చెడు కార్యం చేసే దుష్టతృప్తిలోకి, దుర్పరిస్థితిలో తీసుకెళ్ళిపోతుంది. అలాంటి నీచమైన కార్యాలు చేయడానికి ఎవరు కూడా ఆలోచన చేయదు. ఏ కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరిచింది. నువ్వు నేను ఏర్పరిచింది కాదు. అంటే నువ్వు నేను ఏర్పరిచింది కాదు. ఇక్కడ నాకు కొన్ని జీవితాలు, నేను చేసిన మ్యారేజెస్లో కూడా, ఈ మందిరంలో జరిగిన మ్యారేజెస్, వివాహ సంబంధాల్లో కూడా అలాంటి సందర్భాలను ఎదుర్కొన్నాం. అర్థమవుతుందండి? పిల్లలు పుట్టడానికి లేదని కొందరు, భర్త సరైనడు కొందరు విడిచిపెట్టేయాలి, వేరొక స్నేహితులతో కలిసి నన్ను బాధిస్తున్నాడు కొందరు. ఇలాంటి జీవితంలో ఉన్న వాళ్ళు కొందరు ఈరోజు దేవుడు నా కళ్ళ ముందే వాళ్ళ జీవితాలు తెలిసేసి వాళ్ళు మంచి పిల్లల్ని ఇచ్చి, కలిసి ఉంటే నా కుటుంబంతో కలిసి ఉండాలి, ఆనందిస్తున్న కుటుంబంతో ఆనందించాలి. నాకు ఇచ్చిన పిల్లలు ఉన్నారే, మంచి పిల్లలు ఇచ్చాడు దేవుడని వాళ్ళు ఆనందిస్తున్నారు నా కళ్ళ ముందే. దేవునికి మహిమ కలుగుతారు. ఆ రోజే సాతాను ప్రేరేపణతో, దురుద్దేశంతో, మనుషుల ప్రేరేపణతో విడిపోతే ఈరోజు ఆనందంగా వాళ్ళు ఆనందించగలరా? ఆ సంతోషాన్ని అనుభవించగలరా? అనుభవించలేరు. ఒక మాట చూపిస్తాను చూడండి. నేను మాట్లాడుతున్న ఈ వాక్యము దేవుని మహిమపరచిన దేవుడే మనతో మాట్లాడుతున్న నమ్మాలి. అంతేగాని మా కుటుంబం గురించో దేవుడు మాట్లాడాడని అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ నిజంగా అనుకున్నట్లయితే దేవుడే మీతో మాట్లాడతాడని మీ మనసును మార్చుకోండి, మీ తీర్మానాన్ని మార్చుకోండి, మీ కుటుంబాన్ని సంక్షేమంలో నడిపించుకోండి. దేవునికి మహిమ కలుగుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 24 వచనం చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. మరోసారి చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ మాట ఎవరు చెప్తున్నారమ్మా? వినాలి, మీరు ఇలాగ మనసు పెట్టుకోనండి. ఈ మాట మీతో ఎవరు చెప్తున్నారు అమ్మా? నేను చెప్తున్నానా, పరిశుద్ధ గ్రంథం చెప్తుందా? మాట్లాడాలి మీరు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? మీరు. దేవుడే మనందరి మేలు కోసం ఇక్కడ పొందుపరిచాడు. ఎందుకు పొందుపరచాడు తెలిసి ఈ మాటల్ని ఈరోజు పసి ప్రయాణం ఉన్నటువంటి వాత్సల్య లేదా జాను చదువుకుని రేపు అమెరికాలోకి వస్తారు. అమ్మాయి చదివండి, ఇలాగే
కింద ఎవరి కాలంలోకి వస్తారు? ఇలా వచ్చేది దేని వచ్చేది ఎవరి కాలంలోకి వస్తారో రాగా ఎవరి కాలంలోకి వచ్చాక చదువు పూర్తయ్యాక వాళ్ళు ఏమవుతారు? పెళ్లి కుమార్తెలు అవుతారు. తర్వాత పెళ్ళి అవుద్ది, స్త్రీలు అవుతారు. తర్వాత స్త్రీలు అయిన తర్వాత తల్లులు అవుతారు. అవునా? వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు, వాళ్ళకి భార్యలు వస్తారు. వీళ్ళ భార్యలు ఎలా వెళ్ళారో, వీళ్ళ భర్తలు ఎలా వెళ్ళారో, వీళ్ళ పిల్లలు కూడా వీళ్ళు పెళ్లి చేస్తారు. జరుగుతుందా కదా ఈ జగన్ నాటకం? జరుగుతుందా? మా పిల్లలు మేము పెళ్లి చేయలేదు, చేయమన్న వాళ్ళు చేస్తారు లేదు కదా. ఈ జగన్ నాటకం జరుగుతుంది కదా. ఈ జగన్ నాటకంలో రాబోయే కాలాల్లో, జరుగుతున్న కాలాల్లో, ప్రస్తుత కాలాల్లో, రేపు రాబోయే తరంలో, ఈ తరంలోను, ప్రస్తుత తరంలో కూడా ఎలా ఉండాలో దేవుడు చెప్తాడు ఇక్కడ మనకి. పురుషుడు ఏం చేస్తాడంట? ఏమ్మా చెప్పండి. పురుషుడు ఏం చేస్తాడు? తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకుంటాడు. నిజంగా హత్తుకోలేదనుకోండి, పెళ్ళి అయిన తర్వాత తండ్రి పక్కన పడుకోవడం, తండ్రిని ప్రేమించడం, తండ్రితో సినిమాకి వెళ్ళడం, తల్లితోటేమో చర్చికి వెళ్ళడం, తల్లితోటేమో ఫంక్షన్కి వెళ్ళడం, ఇలాగే చేసిన అనుకోండి వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుందా? ఆ దాంపత్య జీవితం నిలువ ఉంటుందా? పోనీ ఆవిడ ఏమైనా కాపురం చేస్తుందా? చేస్తుందా? 2 కొండలు మంగళవారం సందుకెళ్ళి ఎట్టుకొచ్చి 2 కొండలు ఎత్తి మీద కొట్టేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అంతే కదా మరి. ఏమంటే దేవుడు స్తోత్రం. పురుషుడు ఏం చేస్తాడంట? ఎవరు పెట్టారు ఇది? ఏమ్మా వినండి, మీరు సంతోషంగా వినండి ఈ వాక్యం. ఎందుకంటే మీ భర్తలు మీరు ప్రేమించారు, మీ భర్తను మీరు హత్తుకున్నారు, మీ భర్త మిమ్మల్ని హత్తుకున్నారు, మీ పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు పెళ్లి చేశారు, ఆ పిల్లలు ఎత్తి తిరుగుతున్నారు. ఇప్పుడు బోల్ జరిగిపోయి మీకు, అవునా కదా? మీరు ఆనందించవద్దా? మీ కుటుంబం ఆశ్రదింపబడిందా లేదా? ఆశ్రదింపబడిన ఆనందించాలి. దేవుడే చెప్తున్నాడు కదండి, నీ తల్లి గర్భంలో ఈ కుమారుడు ఎందుకు పెట్టారు తెలుసా? ఒక స్త్రీ జీవితం కోసం పెట్టారు, ఒక స్త్రీని ఫలింపు చేయడానికి పెట్టారు, ఒక స్త్రీని సంతోషపరచడానికి పెట్టారు. ఆ స్త్రీతో ఇతను ఆనందించుకును, ఇతనితో ఆమె సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మాత్రమే పెట్టాను తప్ప నిన్ను పెంచడానికి, నీ గోతునిపించడానికి కాదు. చెప్పడం ఎక్కడికైనా సరే తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు తప్ప వాళ్ళని పెంచమని పోషించమని ఎక్కడ చెప్పాడా? ఏమ్మా ఎక్కడే చెప్పలేదు బైబిల్లో. తల్లిని తండ్రిని సన్మానించమాడు. ఆ సన్మానించే మాటలు ఉన్నాయి. ఏవి? పోషించడం, సంరక్షించడం, గౌరవించడం, గౌరవార్థంగా జీవించడం, ఇవన్నీ కూడా అందులోనే ఇక్కడ ఉన్నాయి. మరి మనం ఎందుకు నేర్చుతాం చెప్పండి? ఇప్పుడు మా విజయ్ ప్రపంచం తినబడుతుంది ఈ వాక్యం. ఒక సందర్భాన్ని బట్టి వాళ్ళు హాయిగా జీవించాలని, మంచిగా జీవించాలని మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఏడాలని అవ్వాలా? చెప్పండి, ఏడాలా? చెప్పండి, సంతోషించాలి, ఆనందించాలా? నిజంగా మీ వాక్యం వారు అయితే ఏం చేయాలి? ఓ దేవుని వాక్యం మన కుటుంబంలో నెరవేరుతుంది. పురుషుడు వివాహం అయిన తర్వాత తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటాడు. ఇది ఎవరు పెట్టిన ధర్మం? ఆ ప్రేమ ఎవరు పుట్టిస్తున్నారు వాళ్ళకి? చెప్పాలి, నోటితో చెప్పాలి మీరు. భార్యని ప్రేమించే మనసు ఎవరు పుట్టిస్తున్నారు వాళ్ళకి? ఎవరు? ఆమెకున్న అందమా, సౌందర్యమా, ఆమె శరీరమా? కాదు, భ్రమలో ఉండొద్దు. ఏ దేవుడైతే ఇక్కడ వాగ్దానం పెట్టాడో ఆ దేవుడే వాళ్ళకి ప్రేమ పుట్టిస్తున్నాడు. చెప్పడం కూడా దేవుడు మహిమపరచండి. ఆ ప్రేమను అభివృద్ధి చేసుకుని ఒకరినొకరు ప్రేమించి మంచిగా జీవిస్తూ, సుఖప్రదంగా జీవిస్తూ, ఆనందిస్తూ ఆ యవ్వన కాలంలో మంచి కుమారుని అంటున్నారు. చెప్పడం కూడా దేవుడు మహిమపరచండి. నేను అంటాను, ప్రేమించుకున్న యువతి యువకుడు కానీ, తల్లిదండ్రులు జతపరిచినటువంటి బిడ్డలు కానీ, ఎవరైనా కానీ ఒక మాట మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ఒక మాట మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి.
మీ గుండెల్లో ఒక కత్తెత్తి కొడితే ఎంత నొప్పి వస్తుందో అలాగే దాన్ని దాచుకోవాలి. ఒక మాట అర్థమవుతుందా? వివాహమైన కొత్తలో కొన్ని నేర్పుతారు తల్లులు పెళ్లి కూతురు. పెళ్లి కొడుకోమో పెళ్లి కొడుకు తల్లి నేర్పుతుంది, పెళ్లి కూతురుకోమో పెళ్లి కూతురు తల్లి నేర్పుతుంది. ఇలాగుండు అలాగుండు అలాగే ఇలాగే ఏదో చెప్తుంటారు. ఏం చెప్పకండి, ఒకటే ప్రార్థన చేయండి. నేను జీవించిన దినాలు మేము ఎంత సంతోషంగా ఉండి మేము పిల్లల్ని కన్నామో ఆనందంగా ఉన్నామో అంతకంటే గొప్ప బాధ్యత ఆనందం సంతోషం అది దయచేయమని ప్రార్థన చేయండి. కొంతమంది కావాలని అవి ఇవి చెప్పి వాళ్ళ మధ్య ప్రేమ ఎడబాసుకున్నట్టుగా చేస్తారు. అత్తగారి మీద చాడీలు చెప్తారు, మామయ్య మీద చాడీలు చెప్తారు. వాళ్ళిద్దరికి తెలిసి వాళ్ళ కంకణం కట్టుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు కూడా పెళ్ళైనటువంటి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు 3-4 పిల్లలు పుట్టిన మీ ప్రభావితం వాళ్ళ మీద కనపడకూడదు, మీ ఆలోచన వాళ్ళ మీద ఏర్పాటు చేయకూడదు. వాళ్ళు స్వతంత్రంగా జీవించాలి. ఇవాళ నా కొడుకు నా కోడలో స్వతంత్రంగా బతకడానికి వెళ్ళిపోయింది కాబట్టి ఎలాంటి కొడుకు పుట్టాడు తెలుసా? చెప్పకుండా ఏమొచ్చండి? స్పైడర్ మ్యాన్ తెలుసా మీకు? స్పైడర్ మ్యాన్ తెలుసా? చూడలేదు ఎప్పుడు? స్పైడర్ మ్యాన్ టీవీలో అన్నింటిలో అలా కొడుకుంటాడు, గోడలు ఎక్కిపోతుంటాడు. మేము ఉండగానే మన పెద్దోడమే 2 అడుగుల దగ్గర ఎక్కబట్టి 1 అడుగులు ఎక్కిపోయాడు కింద నుంచి పైకి. అంటే ఏం చెప్తున్నానంటే వాళ్ళ ఆనందకరమైన జీవితంలో, ఆ ప్రేమ కలిగిన జీవితంలో, మంచి ప్రేమ కలిగిన పిల్లలు మంచి హుషారైన పిల్లలు. దేవుడు చెప్పలేదా? ఎన్ని ఎక్కడ పడుతుంది మీరు? దేవుడు ఏం చెప్పాడు? ఎవరి కాలం ముందు పుట్టిన కుమారులు విన్నారు వాక్యాన్ని, బలవంతుల చేతిలో బాణముల వంటి వారు. దేవునికి మహిమ కలిగిన కాక. బాగా 35 ఏళ్ళు వచ్చాక అక్కడి నుంచి సంపాదించి ఓ ముస్లిం కట్టేస్తానికి ఎవరి కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతులుగా పుడతారా? ఓ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత 30 ఏళ్ళు వచ్చిన తర్వాత సంతానం వస్తుంది 10 మందికి. పుడతారనగా ఎవరి కాలం మంది పుట్టు కుమారులు పుడతారా? పుట్టండి. వాళ్ళు వయసు మీద మంచి మంచి ముద్ర మాటలతో పుడతారా? బడుగులో నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరి కాలం మంది పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. వివాహమైన 5 సంవత్సరాల లోపు పిల్లలు కలిగి ఉంటారు. ఎప్పుడు ఏ సమస్య తలెత్తి మన ప్రేమని వాడు చేస్తే తెలియదు. కుటుంబాలు సమస్యకి మీరు కారణం. పురుషుడు ఉన్నట్టుకుంటారంట, తన భార్య నచ్చుకుంటే తల్లిని తండ్రిని విడిచి. వీళ్ళు ఏమని అడుగుతారు? మా అబ్బాయి చిన్నప్పటి నుంచి పెంచాం, గారాబంగా పెంచాం, జున్నెట్టి పెంచాం, పాలెట్టి పెంచాం, మమ్మల్ని నిలిచిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇలాగ ఏడ్చిన వాళ్ళంతా కూడా అన్ని జనులతో సమానం. చెప్పలు కూడా దీనికి భయపరిచింది. ఎందుకంటే వాళ్ళ వాక్యం తెలియదు. ఇలా ఏడ్చిన క్రైస్తవులంతా కూడా మేము ఈ రోజు ఎంత సంతోషంగా ఎందుకున్నాం తెలుసా? మీరు చెప్పండి. పోనీ మేమేమన్నా పైకి చెప్తున్నాం సంతోషంగా ఉన్నాం చెప్పండి. నేను సంతోషంగా ఉన్నాం లేదా? ఆనందంగా ఉన్నాం లేదా? ఎప్పుడైనా మీ దగ్గర మా పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఏడ్చామా? దేవుని దగ్గరే ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మేము బాధపడదు. ఈ మాట మొన్న నేను చూడడానికి వెళ్ళాం. మొన్న 4 రోజుల క్రితం వెళ్ళాం. ఇక్కడ సాక్షి కూడా ఉంది. ఒక అమ్మాయి మాతో కొంచెం వచ్చింది. నేను చెప్పాను మా వాళ్ళతో, అమ్మా మీరు ఎన్ని సమస్యలు ఉన్నా మీరు చాలా సంతోషంగా ఆనందంగా దినాలు గడిపారు. ఆ దినాలు దేవుడికి సంతానం ఇచ్చాడు. అందుకే నేను దొసరైన పిల్లలు పుట్టాడు మీకు చెప్పాను. దేవుడు స్తోత్రం. కాబట్టి ఎప్పుడు కూడా దాంపత్య జీవితంలో మన సమస్యలు తీసుకురాకూడదు. ఆయన మాట ఇంటలేదు, భార్య మాట ఇంటలేదు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది అని? మీరు దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని మాట వినాలొద్దా? దేవుడు చెప్పింది నిజమని నమ్మాలొద్దా? నిన్ను పెంచుతాను, పోషిస్తాను, నిన్ను సంరక్షిస్తాను, నిన్ను ముందు వరకు ఎత్తుకుంటాను, నేను మంచి పిల్ల పడుకుని నేను లేపుతాను, చనిపోయి నేను సమాధిలో తీసుకుంటాను, నా సంకర పెట్టుకుంటాను, నా కుడి చేతి పట్టుకుంటాను, ఇదిగో నీకు రాజ్యం చిత్తపత్రం తీసుకెళ్ళి నీ ఆశ తీరుస్తాను. దేవుడు మాట్లాడుతుంటే నిన్ను విడిచి వెళ్ళిపోయే పిల్లల కోసం
చిన్న చిన్న సమస్యలకి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిపోవాలని ఆలోచించేవారి కోసం, చిన్న చిన్న సమస్యలు పెద్దది చేసుకుని మనం విడిపోవాలనేటువంటి ఆలోచన ఎందుకు మనం హృదయంలో పెట్టుకోవాలి? దేవుడు ఏం చెప్తాడు చెప్పండి ఇక్కడ? ఏమంటే దేవుడు ఏం చెప్తాడు? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిన భార్యని హత్తుకుంటాడు. దేవుడు నిర్ణయించిన ధర్మం అది. ఇప్పుడు చెప్పండి, పోనీ నువ్వు ఉంటావు, నీతో పాటు ఉండిపోతాడు, చిరకాలం ఉంటావా? వాడికి ఏమైనా సంరక్షిస్తావా? చెప్పండి. దేవుడు ఏమి ఇచ్చో తెలిసే బంధాన్ని ఇంకో సత్యం చెప్తున్నాను. నీ కూతురు సహించుకున్నా, నీ కొడుకు సహించుకున్నా, నీ మనవలో చీసీ కూర్చుని వెళ్ళిపోతున్నా సరే, భార్య మాత్రం ఏం చేద్దాం తెలుసా? భరించి సహించి ఆ సేవ చేస్తాడు. కుళ్ళిపోయిన కుడుకు తృప్తుంది. బయట వారు ఎవరైనా ఆశ్చర్యకుంటే ముక్కు మూసుకుని వెళ్ళే స్త్రీ తన భర్త దగ్గర ముగ్గు తెలిసి సేవ చేస్తుంది. ఆ కురుపులన్నీ తుడుతుంది, ఆ చీము పెడుతుంది, ఆ వెళ్ళిపోయిన విరోచన కడుగుతుంది, ఆ వారికి చేద్దంటే ఆ సమయం లేదు, లేకపోతే ఆ సింగుతుంది, దోషులు లొక్కుతుంది, అది పట్టుకెళ్ళి బయటపడుతుంది. నేను చూస్తాను చాలా మంది స్త్రీల్ని సమయానికి ఏమీ లేక గబుక్కుని దోషులు పట్టుకెళ్ళి కూడా బయటికి పారేసిన సంగతి చూస్తాం. ఎంత ప్రేమ! ఎందుకు అలా ప్రేమిస్తుందో తెలుసా? ఒక స్త్రీ పురుషుని తన ప్రాణం అసహ్యం చెప్తున్నా సరే ఇష్టంగా చేసుకుని ఎందుకు అలాగా ప్రేమిస్తుందో తెలుసా మీకు? ఈ పైన మాట చూపిస్తా చూడండి. చూడండి అక్కడ 22వ వచనం చూడండి. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నన్ను నుంచి తీయబడి కనుక నాది అనబడును. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, నాది అనబడును. ఎవరంటే ఆమె? ఆయన ప్రకటనలో ఎముకను తీసి స్త్రీనిగా చేసి ఆదాము దగ్గర తీసుకొచ్చి చూపించినప్పుడు మన ఆదాము చెప్పాడా? ఏమండి మరి బాబు ఆదాము, నీ గాడిని కవర్ చేశాను, నీ ప్రకటన కూడా తీసేసిన ఎడపట్టెంపు దాన్ని స్త్రీగా చేశాను, ఇదిగో నీ ఎద్దకు తెచ్చాను, దీని పేరేంటి పెట్టాను అన్నాడా? అన్నాడా అమ్మా? చెప్పండి, అన్నాడా? అనలేదు. అనకుండా ఏం చెప్తాడు? ఆదాము తీసుకొస్తే ఇది నరులో తీయబడింది కాబట్టి నాది అనబడింది అన్నాడు. మరి ఎలాగ వచ్చిందని జ్ఞాపకం? ఎలా వచ్చింది చెప్పండి. ఇప్పుడు మీ మనసులో వినండి, ఓయ్ బైబిల్ ఏమో జీవించకండి. ఈ సాంగత్య ప్రేమ మీ కుటుంబాల్లో చూపించండి. ఇక్కడ కాదు. వినండి ఏం చెప్తున్నాడు? నరుల్లో తీయబడింది కాబట్టి. ఎలా తెలిసింది? ఎలా తెలిసింది చెప్పండి? ఆదాం ఎలా తెలిసింది? ఇప్పుడు మీ కడుపులో నొప్పి వస్తుంది, మీకు తెలిసే తెలియదా? చెప్పండి అమ్మా. మీ కడుపులో నొప్పి వస్తుంది, మా కడుపులో నొప్పి కావాలని కోరుకుంటున్నా బాబా, ప్రేమ తినొద్దా అనుకుంటున్నారా? ఆట వస్తే మీ కడుపులో నొప్పి మీకు తెలిసే తెలియదా? తెలిసే తెలియదా? కొన్ని తలనొప్పి వస్తుంది, మీ తలనొప్పి తెలియదా? మీ తలనొప్పి కడుపులో తెలుస్తుందా? కడుపు నొప్పి తలలో తెలుస్తుందా? తలనొప్పి తలలో తెలుస్తుంది, కడుపు నొప్పి కడుపులో తెలుస్తుంది. అలాగే ఈ ప్రకటన తీసినప్పుడు ఆయనకు నొప్పి కలిగింది. నీకు అర్థమైందా? నొప్పి కలిగింది కాబట్టి ఇది నాలోంచి వచ్చింది, నాలోంచి తీయబడింది, దీని పేరు. ఇప్పుడు కడుపులో నొప్పి వస్తుంది అనుకోండి, కడుపులో నొప్పి వస్తుందని చెప్తావా నువ్వు? లేకపోతే కడుపులో హాయిగా ఉందని చెప్తావా? పొద్దే నొప్పి అని చెప్తావు, బాబోయ్ భరించలే నొప్పు అంటావు. ఎందుకు? అంత అలాంటి పరిస్థితి కాబట్టి. అతను కూడా అతని ఎముకలో జీవించినప్పుడు అతనికి ఒక నొప్పి కలిగింది కాబట్టి ఆ నొప్పిని ఇప్పుడు దేవుడు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడు. అందుకే భర్తకి ఏ నొప్పి వచ్చేసరి భరించిన భార్య సత్యం ఇది. ఎంత కొలగొడిచినవండి, ఎంత హింసించినవండి,
ఆ భర్తను ఎవరన్నా మాట్లాడు, నీ భర్త అలాంటి, నా భర్త అలాంటి నీకు ఎందుకురా, నన్ను కొడతాడో తిడతాడో ప్రేమిస్తాడో పోషిస్తాడురా, నాకు కావాల్సిన వర్షాలు కొంటాడు, నీకెందుకు అంటారా? మీరు అట్లా చెప్తారా అంటే నీకు పోరా అన్నారా? మీరు అనలేదా? మీకు కోపం రాదా? ఆ పాస్టర్ గారు అసలు ఒప్పుకోదు, అర్థమవుతుందా? ఆ పాస్టర్ గారు అసలే ఒప్పుకోదు. ఆ రంగం వెంటనే ఒప్పుకునేది కాదు. మనం బాగా మందులో ఉన్నప్పుడు పడుతుంటే మరి ఇలాగ కాదు. ఆ సాక్షి చెప్పాలని రోజు ఎక్కదు. అయినా సరే వాళ్ళు ఎవరన్నారనుకో, ఇది ఎవరు మాట్లాడు, మా మధ్యలోకి రావద్దు, ఇక అనవసరం, గెటప్. అందుకని సార్ బాగా కొట్టేస్తున్నా సార్ చూడు కదా. అయినా సరే భరించి నా చేతులు కట్టేసి వారికి అప్పచెప్పింది కాబట్టి ఈరోజు ఇక్కడ విడిపింపబడి ఈ చేయి కట్టేసి చేయిని ఎత్తి దేవుని వాక్యం ప్రకటించి స్థితి తీసుకొచ్చాడు. దేవునికి భర్త అంటే మహాగౌరవం, భార్యకి మహా ఇష్టం తెలుసా. కాబట్టి అతనికి ఎంత బాధ వచ్చినా సరే, ఎలాంటి అసహ్యమైన పరిస్థితులు అల్లాడుతున్నా అతన్ని కడిగి శుభ్రం చేసి ఓ బట్ట కట్టి ఓ మంచం మీద పడుకోబెట్టి ఓ మనుషులో చూపించాలనుకుంటారు. చెప్పలేదు దేవుని పైకి ఎందుకు ఆ ప్రాణాలలో పెట్టినట్టు దేవుడు తిన్న తీసేటప్పుడు ఎముకను తీసినప్పుడు చాలా నొప్పి అతను ఏం చేశాడు, భరించాడు. అందుకనే భర్త భార్యను భరించాలి, సంరక్షించాలి, పోషించాలి. భార్య భర్తకి లోబడి సిస్టమ్ అంతా దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడు ఏర్పాటు చేసిందని మనం ఎవరు కాదు చెప్పండి. ఆఖరికి మాట చెప్పి చూపిస్తాను. మళ్ళీ ఆన్ చేద్దాం అంటే ఎక్కువైపోతుంది, వెంటనే ఆన్ చేస్తాం.